రిషి తన ఫ్రెండ్స్‌తో కలిసి గౌతమ్ దగ్గరికెళ్తాడు. సో, ఆ వీడియోని రిలీజ్ చేస్తే సాంగ్ పాడినప్పుడు వీడియోని రిలీజ్ చేస్తే వసుని కనిపెట్టడం ఈజీగా ఉంటుంది కదా అని గౌతమ్‌ని అడుగుతూ ఉంటాడు. నో రిషి, అదసలు అసాధ్యం. నేనలా చేయలేను అంటూ గౌతమ్ అస్సలు కుదరదని చెప్పేస్తాడు. అలా అనకు గౌతమ్. వసు ఎక్కడుందో నేను ఎలా అయినా కనిపెట్టాలి. అలా అనకు గౌతమ్. వసు ఎక్కడుందో నేను ఎలా అయినా కనిపెట్టాలి. తను కనిపించకుండా పోయి ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది. అసలు తను ఏ పరిస్థితిలో ఉందో ఏంటో తలుచుకుంటూ ఉంటేనే భయమేస్తుంది. అసలు ఊహించుకోలేకపోతున్నాను. ఇప్పుడు తను ఎక్కడుందో కనిపెట్టాలి అంటే నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తుంది అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు రిషి ఎవరిని బ్రతిమలాడలేదు. ఫస్ట్ టైం వసు కోసం గౌతమ్‌ని హెల్ప్ చేయమని బ్రతిమలాడుతున్నాడు. వావ్! 2 వీక్స్ అయిందా? మరైతే దాని గురించి వెతకకుండా ఇప్పటి వరకు నిద్రపోతున్నావా? నీ భార్య కనిపించకుండా పోయి 2 వీక్స్ అయ్యాక ఇప్పుడు నువ్వు తన కోసం వెతుకుతున్నావా? అయితే నువ్వు వెతకాల్సింది ఈ విధంగా కాదు. నువ్వు నన్ను బ్రతిమలాడడం కంటే ఏదైనా హాస్పిటల్ మార్చురీలో వెతికితే బాగుంటుంది అని గౌతమ్ అనగానే రిషి కోపంగా ఒక్కసారిగా గౌతమ్ అని అరుస్తాడు. రే గౌతమ్, తప్పు నాదే, ఒప్పుకుంటాను. కానీ తనకి ఏదైనా అనర్థం జరగకముందే నేను తనని కాపాడుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను నీ హెల్ప్ అడుగుతున్నా. ప్లీజ్ గౌతమ్, కాదనకు. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పటి వరకు రిషిని దెప్పిన గౌతము రిషి నిస్సహాయతను చూసి కొంచెం మెత్తబడతాడు. రే, నాకు హెల్ప్ చేయడం ఇష్టం లేక కాదు రిషి, అసలు ఆ వీడియోనే మా దగ్గర లేదు. సాంగ్ రికార్డ్ చేసే టైంలో వసు సిచ్యుయేషన్ బాగాలేదని నేనే వీడియో తీయొద్దని వాళ్ళతో చెప్పాను అని గౌతమ్ చెప్పేసరికి రిషికి వసుని వెతకడంలో ఇంకా అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తాయి. ఫ్రస్ట్రేషన్తో గట్టిగా గోడని గుద్దుతాడు. ఇప్పుడైతే మన దగ్గర వేరే మార్గం లేదా అంటూ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ అడుగుతాడు. రిషి, కొన్ని రోజులు ఓపిక పట్టు. సినిమా ప్రమోషన్ టైంలో ఖచ్చితంగా తన గురించి బయటపడుతుంది. ఇప్పటికే ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది, చాలా హిట్ అయింది. కాబట్టి ఆ టైంలో మనం వసు ఫోటోని రివీల్ చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయి రిషి అని గౌతమ్ అంటాడు. ఇంకా చేసేదేమి లేక రిషి ఓకే అన్నట్టు తల ఊపుతాడు. ఏమి చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెస్ట్ కదా అని. 3 డేస్ అయిపోతాయి. ఇంకా వసు కోసం వెతుకుతూనే ఉంటాడు. వసు జాడ అసలు ఎక్కడా లేకపోయేసరికి తన ఫ్రెండ్స్ ఏమో పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటారు. కానీ రిషి దానికి ఒప్పుకోడు. దాన్ని బయటికి రివీల్ చేయడం మొత్తం అందరికీ తెలిసిపోతుంది కదా, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అంతా టెన్షన్ పడుతూ ఉంటారని. సో వసు ఎక్కడో క్షేమంగానే ఉందని, తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తను ఖచ్చితంగా కనిపెడతానని రిషికి ఒక గట్టి నమ్మకం అనమాట. సో ఆ ఆలోచనలతోటే ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడు. ప్రజెంట్ తను జైపూర్ వెళ్తున్నాడు. అక్కడ ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి. తను ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు అనమాట రిషికి. సో 2 డేస్ బ్యాక్ ఆయన కాల్ చేసి రిషిని మీట్ అవ్వాలని చెప్పేసరికి ఇంకా ఎప్పుడూ కాదనలేదు. అతన్ని కాదనలేక వస్తానని చెప్తాడు. సో ఇక్కడ ఉన్న ఈ 3 డేస్లోని వసు కోసమే వెతుకుతాడు. సో ప్రజెంటు జైపూర్ బయలుదేరుతున్నాడు. సో రిషి 1 అవర్లో అక్కడికి చేరుకుంటాడు. ఆయనకి కాల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ హోటల్స్కి వచ్చేయమంటాడు. వాళ్ళది ఒక పెద్ద మల్టీనేషనల్ బిజినెసెస్ ఉంటాయి, హోటల్ చైన్స్ అవిని. సో ఈలోపు రిషిని రిసీవ్ చేసుకోవడానికి ఆయన అబ్బాయి ఆర్య కూడా వచ్చేస్తాడు అప్పటికే ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి ఆర్యమహల్ ప్యాలెస్ గ్రాండ్ హోటల్స్కి వెళ్ళేసరికి ఒక 2 అవర్స్ పడుతుంది. జైపూర్ అంటే ప్యాలెసెస్ అవి చాలా ఫేమస్ ఉంటాయి. అన్నీ కూడా ఆ ప్లేసెస్, ఆ గార్డెన్స్ మొత్తం అన్నీ బాగుంటాయి. రిషి అదంతా ఆస్వాదిస్తూ చూస్తూ వెళ్తాడు. సో రిషి అక్కడికి వెళ్ళగానే ఆర్య వాళ్ళ డాడీ చాలా ప్రేమగా సంతోషంగా వెల్కమ్ చెప్తాడు. ఆర్య వాళ్ళ మామ, డాడు ఇంకా రిషి అందరూ కలిపి సరదాగా కొద్దిసేపు గడుపుతారు. సో ఆ రోజు రిషిని వెళ్ళనివ్వనంటే వెళ్ళనివ్వను అంటారు ఆర్య వాళ్ళ డాడీ. నీకు తెలుసు కాబట్టి ఆ విషయంలో నాతో వాదించుకో. నువ్వు వస్తున్నావని, నువ్వు ఉండడానికి నేను అన్ని ఏర్పాట్లు చేపించాను. కాబట్టి కొద్దిసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మనం మిగిలిన విషయాలు వివరంగా మాట్లాడుకుందామని చెప్పేసి అతను అనేసరికి రిషి కాదనలేకపోతాడు. ఎందుకంటే మొండితనంలో రిషిది 2nd ప్లేస్ అయితే ఆయనది 1st ప్లేసు అని రిషి అనుకుంటాడు. నో 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 నాది 3rd ప్లేసు, ఏంది 2nd ప్లేసు, ఖచ్చితంగా 1st ప్లేస్ అయితే వసుదే అనుకుంటాడు. రిషి ఫ్రెష్ అయిన తర్వాత ఆ రెస్టారెంట్కి కింద గ్రౌండ్ ఫ్లోర్లో తిరుగుతూ ఉంటాడు గార్డెన్ దగ్గర. సో అక్కడ కూడా బయటన
పైన సీటింగ్స్ అవి బావుంటాయనమాట. ఫుడ్డు తినేవాళ్ళు, ఒక స్విమ్మింగ్ పూలు ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. ఆర్య కూడా తనలా కంప్లీట్ చేశాడు. తను కూడా రిషి దగ్గర వర్క్ చేద్దాము అనుకుంటాడు. తన దగ్గర నేర్చుకోవాలి అని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాడు. వాళ్ళిద్దరూ టీ తాగుతూ అలా గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రిషి ఆర్యకి సజెషన్స్ ఇస్తూని ఓ పక్క నుంచి మెనూని చూస్తూ చుట్టూ చూసేసరికి ఒక వెయిట్రెస్ మీద రిషి దృష్టి పడుతుందనమాట. సో, తనకి బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించడంతో తను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ రెస్టారెంట్‌లో జనం కూడా ఎక్కువ మంది ఉండడంలో తన మొహం కూడా రిషికి స్పష్టంగా కనిపించలేదు. ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంటే రిషి కూడా లేచి వెంటనే తనని ఫాలో అవుతూ వెళ్తాడు. సో, అలా వెళ్తూనే తనకు అర్థమైపోతుంది. ఇది కల లేకపోతే నా భ్రమ, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అనుకుంటాడు. ఖచ్చితంగా తను నా వసునే. ఎంతమంది జనం మధ్యలో ఉన్నా సరే నేను తనని గుర్తుపట్టగలను అని అనుకుంటాడు. తన హార్ట్ బీటు వేగం పెరిగిపోతుంది. తనకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. తను ఎంత సంతోషంగా ఉన్నాడంటే అదే టైంలో ఆనందంతో కళ్ళల్లోంచి కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఫైనల్‌గా తను నాకు దొరికింది. తను ఇలా సేఫ్గా ఉన్నందుకు నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. నాకు ఇప్పుడే వసు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన్ని హగ్ చేసుకోవాలని ఉంది. కానీ ఏదో నన్ను ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది. అదేంటి? అది నా అహంకారమా? లేదు, తనని నేను ఇలా కలవకూడదు. తను నా లైఫ్ని పూర్తిగా గందరగోళంలో పడేసి నా మట్టికి తన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా పారిపోయింది. అసలు తన గురించి నేను ఎంత కంగారు పడ్డానో, ఎంత వరీ అవ్వానో తనకు అసలు ఏం తెలుసు. నీ సంగతి చెప్తాను వసు అంటూ రిషి అక్కడే చైర్లో కూర్చొని వసు ఏం చేస్తుందో అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక మూలలో ఉన్న కుర్చీలో కూర్చొని తను అసలు ఇక్కడ వెయిట్రెస్గా చేస్తుందంటే అసలు నమ్మలేకపోతాడు. ఈ 2 వీక్స్లోని వసు చిక్కిపోయినట్టు తన మొహం అంతా పోయి పాలిపోయినట్టు వైట్గా అనిపిస్తుంది. ఆ మొహంలో కళ లేదు. తన మొహంలో ఎప్పుడు ఉండే ఆనందం ఎక్కడికో పోయింది. ఇప్పుడు ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక డాల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్తో కూడా వసు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అడిగితే 2 మాటలు అంతే, అక్కడితో ముగించేస్తుంది. వసు అలాగా వెయిట్రెస్గా వర్క్ చేస్తూ అక్కడ టేబుల్స్ క్లీన్ చేయడం, టీ కప్స్ అవి అందించడం, అవి కడగడము, ప్లేట్స్ అవి సర్వ్ చేయడము, ఇదంతా చూస్తుంటే రిషి మనసు కలత చెందుతుంది. అంత పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, అంత పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి ఇక్కడ ఈ రెస్టారెంట్లో వెయిట్రెస్గా పనిచేస్తుందంటే రిషి అసలు నమ్మలేకపోతాడు. ఈలోపు ఆర్య ఏమో రిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తన కోసం వెతుక్కుంటూ ఉండడం రిషి చూసి తనకి చేతితో సైగ చేస్తాడు, ఇక్కడ ఉన్నాను రా అన్నట్టు. అప్పుడే రిషికి ఒక ఐడియా వస్తుంది. ఆర్య ఇంకా రిషిలు జస్ట్ మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్రెండ్స్ లాగే నేమ్స్ పెట్టి పిలుచుకుంటారు. అంత ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ ఆర్య ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చినా కానీ వాళ్ళిద్దరూ నేమ్స్ పెట్టుకుని నార్మల్గానే మాట్లాడుకుంటారు. రిషి వెంటనే తన చైర్ నుంచి లేచి ఆర్య దగ్గరికి వెళ్ళి, ఆర్య నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని కొంచెం బ్రతిమలాడినట్టు అడుగుతాడు. హెల్పా? తప్పకుండా చేస్తా రిషి, ఏంటి అని అడుగుతాడు. రిషి తన ప్లాన్ గురించి ఆర్యకు చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోతాడు. ఏంటి? నో, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే అని ఆర్య అంటాడు. ఏం తేడా జరగదు, తన గురించి నాకు బాగా తెలుసు, అందులోనూ తను నా వైఫ్ కూడా. ప్లీజ్ ఆర్య, నా కోసం ఇది చేయవా? నువ్వు ఈ ఒక్క హెల్ప్ చేస్తే మా లైఫ్ తిరిగి మళ్ళీ గాడిలో పడుతుంది అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అది కాదు రిషి, నేను నీకు హెల్ప్ చేయను అని కాదు. తను చాలా మంచి అమ్మాయి, ఇంకా ఇన్నోసెంట్ కూడా. ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా కూడా తను ఎప్పుడు కస్టమర్స్తో గొడవ పడడం కానీ వాళ్ళతో వాదించడం కానీ చేయలేదు. తనకి అప్పగించిన పని ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పూర్తి చేస్తుంది. ఇంకా తను వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఎవరినైనా చూసి నవ్వడం కానీ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటుందా అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు దానికి కారణం తెలిసింది. ప్లాన్ సక్సెస్ అయ్యి మీ ఇద్దరిని మళ్ళీ కలిపేలా చేస్తుందంటే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం వరీ అవ్వకు అని భరోసా ఇస్తాడు. అప్పుడు రిషి మనసులో ఇలా అనుకుంటాడు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్ వసు. నన్ను ఈ కొన్ని రోజులుగా నువ్వు నన్ను దూరం చేసినందుకు నీ పైన ఈ చిన్న రివెంజ్ తెచ్చుకుంటున్నానని అనుకో. దీని తర్వాత మళ్ళీ నిన్నెప్పుడు బాధ పెట్టనని ప్రామిస్ చేస్తున్నాను. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సరే నీ పైన ఎప్పటికీ అపారమైన ప్రేమను, కేర్ను కురిపిస్తూనే ఉంటాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు బాధపడుతున్నావు అని ఫీల్ అయ్యేలాగా
ఆ ఫీలింగ్‌ని నీకెప్పటికీ కలగనివ్వను అని అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.